అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో 4 గార్డ్స్ ఒక సూపరింటెండెంట్ ఉంటుండగా జైలు వార్డర్ వీర్రాజు తలపై సుత్తితో మోదీ జేబులో ఉన్న తాళాలు తీసుకుని పరారయ్యారు. చోడవరం సబ్ జైలు ఖైదీలు పరార్. చోడవరం సబ్ జైలు నుండి ఈరోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో 2 రిమాండ్ ఖైదీలు సినిమాలో చూపిన విధంగా పరారయ్యారు. బెజవాడ రాము మరియు నక్కా రవికుమార్ అనే ముద్దాయిలు సబ్ జైల్లోని జైల్ వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుండి పారిపోయిన ఖైదీలు. ఈ ముద్దాయిలు బెజవాడ రాము అనే వ్యక్తి చోరీ కేసులో నిందితుడు. నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా పెన్షన్ సొమ్మును మాయం చేసి కేసులో జైలు నిందితులు. ఈరోజు ఈ సబ్ జైల్ చోడవరంలో ఒకటి జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 4 to 4:30 PM మధ్యలోనే 2 జైల్ రిమాండ్ ప్రిజనర్స్ బేజవాడ రాము ఇంకా రవికుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు. ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ లూజ్ టీమ్ అట్ ద సేమ్ టైమ్ మన అన్ని ఆఫీసర్స్కి అలాట్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ వాళ్ళకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. ఇందులో ఒక ముద్దాయి అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే 4th monthలోనే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు నుంచి సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ బేజవాడ రాము, అతని మీద ఒకటి మల్టిపల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అతని వీమాడుగులలోనే ఉంటారు. అతనికి సంబంధించి కూడా మనం ఫర్దర్ ఎంక్వైరీ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఇమీడియట్లీ పట్టుకోవడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ రెడీ చేయడం జరిగింది. వీ అలాంగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ పోలీస్, నియర్ బై డిస్ట్రిక్ట్ పోలీస్, విశాఖపట్నం, విజయనగరం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అందరితో పాటు కలిపి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ చేసుకుంటున్నాము. ఆల్ ప్లేసెస్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అండ్ వీఆర్ చెకింగ్ రెగ్యులర్లీ ఫర్ దీస్ పీపుల్. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను మీడియా ఫ్రెండ్స్తో వాళ్ళు పట్టుకున్న తర్వాత షేర్ చేసుకుంటాము. అట్ ప్రజెంట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కరెక్ట్ కాదు. పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్కి ఇస్తాము. జీఎస్టీ సవరణలతో టెంపుల్ టూరిజం అభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ప్రయోజనకరమని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ వివరించారు. ఆటోమొబైల్స్ రంగంలో 10% పన్ను తగ్గించడంతో కారు ధరలు 1 లక్ష వరకు తగ్గే అవకాశం ఉందని విజయ్ కుమార్ వెల్లడించారు. అదనపు ఆదాయం ఏంటి? ప్రతిపక్ష పార్టీలు కొన్ని, కాంగ్రెస్, కొంతమంది కొన్ని రాష్ట్రాలకి దీనివల్ల నష్టం వస్తుంది, మాకు కాంపెన్సేట్ చేయాలి అంటూ ఉన్నారు. కానీ స్పష్టంగా ఒక్క విషయంతో నేను ఈ డిస్కషన్ని మొదలు పెడతాను. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని వీఆర్ వెల్కమింగ్ విత్ హార్ట్ఫుల్లీ. వీఆర్ వెల్కమింగ్ సో హార్ట్ఫుల్లీ. దీనిలో ఏ విధమైన సందిగ్ధానికి తావలేదు. మేము సంపూర్ణంగా ఈ కొత్త జిఎస్టీ విధానాన్ని ఆహ్వానిస్తున్నాం. సో ఓకే, ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన తర్వాత మనం అందరం పేపర్లో రోజు చదువుతూనే ఉంటాం. ఈ మధ్య ఒక 1 monthగా మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు భారతదేశం నుంచి వచ్చే ఎగుమతుల మీద అంతకుముందున్న 5, 10, 12% ట్యాక్స్ కాకుండా, పన్నులు కాకుండా, వాళ్ళు టారిఫ్ అంటారు దాన్ని, ఆ టారిఫ్ కాకుండా ఈసారి 50% దాదాపు ఒక ఐటీ, ఫార్మా, మందులు ఇట్లాంటివి కాకుండా దాన్ని కూడా వేస్తారేమో రాబోయే రోజుల్లో తెలియదు. కానీ సో దీని మీద పన్నులు వేస్తాను, 50% ట్యాక్సేషన్ వేస్తాను అన్నారు. మిగతా అవన్నీ పక్కన పెడితే బాగా దెబ్బతినిపోయేది మన యొక్క రొయ్యలు, చేపలు, రొయ్యలు. భారతదేశం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఎగుమతి అవుతుందో అది ఖచ్చితంగా దెబ్బతింటుంది.
కొంతవరకు. సో ఇట్లాంటి దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్కమ్ని వేరే దీని నుంచి చూసుకోవాలి, ఆ పర్టికులర్ రంగాన్ని కూడా ఏ విధంగా చేయాలి అన్న విషయాన్ని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా జిఎస్టీ అనేది మన యొక్క దైనందిన జీవితంలో ఏం చేస్తుంది అంటే, సెంట్రల్ గవర్నమెంటు ఈ కష్టాలన్నీ కొంత గొప్ప సరిదిద్దడానికి ఈ టారిఫ్లు తగ్గించింది. ఇందాక నేను చెప్పినట్టు ట్రంప్ టారిఫ్లు భయంకరంగా ఉన్నా కూడా కేంద్రంలో సమర్థమైన నాయకత్వం ఉండడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు లాస్ట్ మంత్ 27th అన్నారు, ఇవాళ 6వ తేదీ, దాదాపు ఈ 10-15 రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు మన దేశంలో ఏమీ పెద్ద మార్పులు ఏమీ రాలేదు. సో మనం దీన్ని తట్టుకోగల శక్తి ఉంది అని మనం ప్రపంచానికి నిరూపించదలుచుకున్నాం. ఆ నిరూపించదలుచుకున్న భాగంలోనే గవర్నమెంటు కొన్ని చర్యలు చేపట్టింది. ఆ చర్యలు చేపట్టడంలో భాగంగానే ఈ జిఎస్టీ తగ్గింపు అనేది కూడా ఒకటి. ఇంకా చెప్పాలంటే దేశ ప్రజలకు దీపావళి ముందుగానే వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ట్యాక్సులు తగ్గిస్తారని ఎవరూ ఊహించలేదు. మూడోసారి మోడీకి అధికారం ఇచ్చినప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున పన్నులు తగ్గిస్తారని అనుకోలేదు. సో ఈ యొక్క పన్నులు దీనివల్ల ఆర్థిక చైతన్యం పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాష్ట్ర మార్కెట్లో ఉత్సాహం వస్తుంది, మార్కెట్లోకి ఎక్కువ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. తమ్మినేని వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్న టీడీపీ తిలక్ 9న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతు ర్యాలీ, ధర్నా, అన్నదాత పోస్టల్ ఆవిష్కరణ. గౌరవ అతిథిగా విచ్చేసిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం గారికి, నాతో కలిపి టెక్కల్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులందరికీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరికీ, ప్రత్యేకించి పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన పాలనకి చేస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు తాలగా క్యాబినెట్ సహచరులు చేస్తున్న దురాఘాతాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక విషయాలపైన ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. సంవత్సరన్నర కాలంలోనే పూర్తిగా అన్ని వర్గాలకు దూరం అవుతూ, ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తూ, దళార వ్యవస్థలను ప్రోత్సహిస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న ముడి సరుకులనంతా కూడా క్యాబినెట్ మంత్రులతో సహా దోసుకుంటూ, ఎక్కడ ఏం దొరికితే అది దోసుకోవాలనే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఈ సంవత్సర కాలంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అనేక పోరాటాలు చేయటం జరిగింది. ఈ పోరాటాల్లో మనం చూసాం, ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీని ఆదరిస్తూ, ఎందుకంటే ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే ఉద్దేశంతోనే ప్రజలు తండోపతండాలుగా కార్యక్రమాలను భాగస్వాములు అవుతూ, వెన్నుపోటు దినోత్సవం కానీ, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు దినోత్సవం, చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం కానీ, అలాగే మరి అతను చేసిన సూపర్ 6 హామీలపై ఆయన చేసిన మోసాలు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి సవివరంగా అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు వస్తే ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా అధికారం కోసం అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం, అధికారం వచ్చిన తర్వాత ప్రజలను ముంచెత్తడం, ప్రజలను మోసగించటం, పెత్తందారులకు సాయం చేయటం, ఈ రాష్ట్రాన్ని దివాళాకోరుగా వ్యవహరించడం, ఇది చంద్రబాబు గారి నైజం. ప్రభుత్వ విద్య గురించి మాట్లాడితే ఏపీ గురించే మాట్లాడాలని అందరం కలిసికట్టుగా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాకారం చేద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. నా లైఫ్ టీచర్ సీఎం చంద్రబాబు, నన్ను తీర్చిదిద్దింది టీచర్ మంజుల, ప్రిన్సిపల్ రమాదేవి, ఆ తర్వాత పి నారాయణ, ప్రొఫెసర్ రాజారెడ్డి అని అన్నారు. పేదరికం నుంచి బయటికి తీసుకొస్తుందనే ఉదాహరణ ఇది ఒకటి. టీచింగ్ ఇస్ అ నోబుల్ ప్రొఫెషన్ దట్ షేప్స్ క్యారెక్టర్, caliber and future of an individual. If people remember me as a good teacher, that will be the biggest honor for me, annaru.
ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసినప్పుడు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. మా బ్యాచ్ రౌడీ బ్యాచ్, గోల బ్యాచ్, మేమందరం బ్యాక్ బెంచర్స్. కానీ నేను బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ఫర్డ్ ఎట్లా వెళ్ళాలని మీ అందరికీ డౌట్ రావచ్చు. దానికి కారణం నా జీవితంలో గురువులు చూపించిన దారి. నా స్కూలింగ్ అంతా నేను హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చేశా. చెప్పే కదా మాది గోల బ్యాచ్ అని. మంజుల మేడం గారు అని ఉండేవారు. గట్టిగా 2 పీకి మమ్మల్ని డిసిప్లిన్ చేసేవారు. దాని తర్వాత మా ప్రిన్సిపల్ రమాదేవి మేడం గారు ఉన్నారు. మేడం గారు ఆధ్వర్యంలో నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యి ఒక డిసిప్లిన్, పట్టుదల, మొత్తం ఒక స్కూల్ని ఎట్లా నడిపించాలనేది మేడం గారు నేర్చుకున్నా. మనందరం స్కూల్స్లో ఈ మధ్యన బ్రిడ్జ్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏజ్ అప్రాప్రియేట్ లెర్నింగ్ అవ్వట్లేదు, పిల్లలకి బ్రిడ్జ్ కోర్సెస్ కావాలని. ఐఎమ్ ఎ రెసిపియంట్ ఆఫ్ బ్రిడ్జ్ కోర్స్. నేను ఇంటర్కి వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్స్లో నేను వీక్గా ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ్ సార్ని పిలిచి, మా ఆవిడ ఇంకొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నాడు, నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే నారాయణ్ సార్ నాకు ఆ బ్రిడ్జ్ కోర్స్ నేర్పించిన వ్యక్తి. వాస్తవంగా ఆ 2 సంవత్సరాలు నా జీవితాన్ని మార్చేసింది. దాని తర్వాత నేను ఎస్ఐటి రాశాను, కార్నిగీ మెలన్ యూనివర్సిటీకి వెళ్ళా. అక్కడ రాజిరెడ్డి గారు ఆధ్వర్యంలో నేను చదువుకున్న వ్యక్తి. రాజిరెడ్డి గారు నాకు అయితే ఫస్ట్ సెమిస్టర్ బాగా గుర్తు, ఎందుకంటే మొదటిసారి ఇంటి నుంచి దూరంగా ఉన్నా. కనీసం టైంకి హెయిర్ కట్ కూడా చేయాలని నాకు తెలియలే, ఎందుకంటే ఇంట్లో ఉంటే అమ్మ చేయించేవారు అన్నీ. అలాంటిది రాజిరెడ్డి గారు క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి, సెల్ఫ్ డిఫైన్డ్ మేజర్ అంటే ఏంటి మొత్తం నేర్పించి ఈరోజు నేను మీ ముందల ఒక విద్యాశాఖ మంత్రిగా నిలబడుతున్నానంటే దానికి కారణం ఈ నలుగురు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను మొదటగా గౌరవించేది మా తల్లి అవుతే, దాని తర్వాత ఉపాధ్యాయుల్ని. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత గిరిజనుల సాగులో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను గిరిజన రైతులకు ఇవ్వాలని కవలు రైతు సంఘం కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. వెంటాడ ఠాగూరు రెవెన్యూలో తరతరాల నుంచి గిరిజనుల అటవీ భూములను సాగు చేస్తే జామి మండలానికి చెందిన బండారు సంజీవరావు కుట్ర పన్నుతున్నాడు అన్నారు. బండారు సంజీవరావు తన అనుచరులపై చర్య తీసుకోవాలి. గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి. తక్షణమే బండారు సంజీవరావుపై చర్య తీసుకోవాలి. బండారు సంజీవరావు ఆక్రమించిన భూములు గిరిజనులకు ఇవ్వాలి. తక్షణమే బండారు సంజీవరావుపై నకిలీ పత్రాలు రద్దు చేసి పేదల పట్టాలు ఇవ్వాలి. పేరు రాకోట్ రాములు, విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్డీఓ ఆఫీస్ ముందు ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా ప్రధానంగాను మెంటాడ మండలం ఆగూరు రెవెన్యూలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు జామీకి చెందిన బండారు సంజీరావు అనే బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ధనికుడు. ఆయన రిజర్వ్ ఫారెస్ట్ భూములు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు. తన పేరున నకిలీ పత్రాలు సృష్టించుకొని గిరిజనులు భయభ్రాంతులు గురి చేస్తుండ్రు. మీ సంగతి తేలిస్తాం, భూమి మాకు వదిలేండి అని చెప్పేసి మొదట పాత తహసీల్దారు ఆధ్వర్యంలో ఆయన రికార్డులు సృష్టించుకుంటూ, అలాగే రెవెన్యూ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఈరోజు ఒత్తాసు పలుకుతున్న బండారు సంజీరావుకి గిరిజనులు బెదిరిస్తున్నారు. ప్రస్తుతం సంగం గుడ్డు వలస, కిందగూడెం అనే గిరిజనులు గ్రామాలు ఏర్పాటు చేసుకుని సాగులో ఉన్నారు. జీడి తోటలు పలస అనుభవిస్తున్నారు. ఇప్పుడు తాత ముత్తాతల కాలం నుండి రిజర్వ్ ఫారెస్ట్ భూమి గిరిజనులే సాగు చేస్తున్నారు. అయితే ఈ భూమిని కాజేయాలని చెప్పేసి బండారు సంజీరావు తాను ప్రలోభాలకు గురి చేసి రెవెన్యూ అధికారుల్ని, అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని, డీసీబీ బ్యాంకుల అధికారులు ప్రలోభాలకు గురి చేసి తన పేరున రుణాన్ని కూడా తీసుకుంటూ ఈరోజు గిరిజనులు సాగులో ఉన్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు
ఈరోజు సర్వే పేరుతో గిరిజనులు బెదిరిస్తున్నారు. ఈ భూమి ఎలాగోనగా సంజీరావుకు వదిలేండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తుండ్రు. అందువల్ల తక్షణమే బండారు సంజీరావుకు ఉన్న నకిలీ పత్రాలు రద్దు చేసి గిరిజనులు సాగులో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో 80 కుటుంబాల వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ గారిని 25 ఏళ్ళ నుండి తిరుగుతున్నా పట్టించుకున్న పాపం లేరు. అలాగే కె శ్రీనివాసరావు అని తహసీల్దార్ గారు ఒక నివేదిక సమర్పించారు, 8 పేజీలు. ఈ భూమిలో ప్రధాన రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఎండిఆర్ రికార్డులో ఉంది, అలాగే అప్సిఓ రికార్డులో కూడా ఉంది. తెల్ల కాగితం పైన తన బండారు సంజీవరావు తన అనుసరుల పేర్లు రాసి ఈరోజు కొత్తగా రికార్డు సృష్టించుకున్నారు. ఆ రికార్డులు తక్షణం రద్దు చేసి గిరిజనులు సాగులో ఉన్నందున వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. అలాగే ఆ భూమిలో సంగంగుడ్డు వలస కిందగూడెం గిరిజన గ్రామాలు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి తాత ముత్తాతల కాలం నుండి వాళ్ళే ఉన్నారు కాబట్టి బండారు సంజయ్కి ఇచ్చిన నకిలీ పత్రాలు రద్దు చేసి గిరిజనులకి ఆ భూమి ఇచ్చి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆ నివేదికలు ఇచ్చారు. అందువల్ల ఈరోజు ఆర్డీఓ గారిని కోరడానికి వచ్చాము. ఆర్డీఓ గారికి ఇంతకుముందే తెలియజేసాం, కలెక్టర్ గారికి తెలియజేసాం, అందరు అధికారులు కూడా ఇచ్చాము. ఇప్పుడైనా మించిపోయిన లేదు. తక్షణమే బండారు సంజీరావుకి తనకు ఏ అయితే హక్కులు ఉన్నాయో సమర్పించడంలో విఫలమయ్యారని చెప్పేసి నివేదికలో ఉంది. ఆ నివేదిక ప్రకారం మన గిరిజనులందరికీ మా గిరిజనులందరూ 80 కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయనపై చర్య తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 9న వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్నదాత పోరు పోస్టర్ ని ఆవిష్కరించిన వైసీపీ నేతలు అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రైతు రాజ్యం ఇది. అలాగే రైతులకు అంత పెద్దపీట వేసి గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో ఫార్మర్కు విత్తనం నుంచి విక్రయం దాకా మార్కెట్ వరకు ప్రతి చోట చేదోడుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ 5 ఏళ్లలోనే దాదాపు 20 ఏళ్ల డెవలప్మెంట్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా గత ఎన్నికల్లో ఫలితాలు అందరికీ తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం కూటమి పేరుతో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. 15 నెలల్లోనే మొత్తంగా 5 ఏళ్లలో నిర్మించిన ఒక వ్యవస్థల పరంగా కానీ లేదా అన్ని వర్గాల సంక్షేమం రీత్యా కానీ వాళ్ళ సాధికారతను పెంచే దిశగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులన్నింటినీ విధ్వంసం చేసి ఈరోజు ఒక అరాచకం మాత్రమే ఉందనడానికి ఎక్కడ తగిలినా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇప్పుడు తాజాగా మనం ఏ ఇష్యూ గురించి అయితే మాట్లాడుతున్నామో రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు, అసలు ప్రభుత్వం అనేది లేదు, అరాచకం తప్ప, లేదా మాఫియా అరాచకాన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాల రాజ్యం నడుస్తుంది. ఎక్కడ సంక్షోభం లేకపోయినా సృష్టించి దాంట్లో ఏ రకంగా కమిషన్లు దండుకోవాలా, ఆర్టిఫిషియల్ క్రైసిస్ క్రియేట్ చేసేనా అన్నదానికి ఏదైనా ఒక ఉదాహరణ చక్కటిది చెప్పాలంటే ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్ ఇష్యూ రాష్ట్రంలో తలెత్తింది. ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్తున్నాడు యూరియాకు సమస్య లేదు, కావాల్సినంత ఉందని. అండ్ సాగు రీత్యా చూస్తే 100 ఎకరాలకు సాగు కావాల్సింది 60 ఎకరాలు కూడా కాల, అంటే 60% కూడా లేదు. ఏది సమయానికి అందకపోవడము, దానికి తోడు ప్రకృతి దీన్ని కూడా తోచి వర్షాలు అయితే విపరీతంగా పడినా, వర్షాలు ఎక్కువయ్యో అతివృష్టి అనావృష్టి వల్ల 2 దెబ్బలు పడి రైతాంగం కునారెళ్ళిపోయింది. ఉన్నంతలో ఏదైనా వ్యవసాయం చేసుకుందామంటే దానికి అవసరమైన విత్తనం కానీ ఎరువులు కానీ అవి సమయానికి దొరకట్లేదు. ఎక్కడైతే గవర్నమెంట్ రోల్ ఉందో ప్రభుత్వం దాని పాత్ర అవసరమో